ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకి అని తిట్టాడు. అప్పటి ముఖ్యమంత్రిని పట్టాభి బోస్ డీకే లం కో అని అన్నాడు అంటున్నారు. దీనినే అంటారు చల్లకొచ్చి ముంత దాచడం అంటే. నన్ను అన్నాడని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఏదోలే అని నేను మౌనంగా చూసి చూడనట్టు ఉన్నాను. నాకేమీ రెడ్ బుక్ అవసరం లేదు. నేనే ఫిర్యాదు చేయొచ్చు, నేనే కేసు పెట్టొచ్చు. కానీ వదిలేశా. అయితే మా కార్యకర్తలు ఆవేశపడి ఏదో ధర్నానో దాడో చేస్తే ఇప్పుడు మీరు కేసులు పెడతారా? నేనే పెట్టుంటే సరిపోయేది. ఏదో మంచికి పోయాను, ఇకపై పోను, కుక్క కాటుకు చెప్పు దెబ్బే అని వార్నింగ్ ఇవ్వాలి. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఏంది? నన్ను అన్నారు కానీ వదిలేశాను అని చెప్పు డైరెక్ట్గా. మంచి కూడా చెప్పుకోలేకపోతే ఎలా?